వేషధారులెవరు అన్న ఒక ప్రశ్న మీద మనం వెతుక్కుంటే కొన్ని సమాధానాలు ఉంటాయి. అందులో ఇదొకటి. గతంలో ఒక వచనం చూసుకున్నాం. వేషధారులు అంటే ఎవరంటే, తన కంటిలోనున్న దూలము నెంచక తన పొరుగువాని కంటిలోనున్న నలుసును వెతికే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు వేషధారి అన్నాడు యేసయ్య. వీడి కంట్లోనేమో దూలం ఉంటుంది, ఎదుటివాడి కంట్లో నలుసులు వెతకడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నించేది వేషధారణ. వేషధారి, ముందు నీ కంటిలోనున్న దూలమును తొలగించుకోనము, నీ పొరుగు వాని కంట్లో నలుసు అప్పుడు నీకు తేటగా కనపడిద్ది అన్నాడు. వేషధారి అంటే తన తప్పులు చూసుకోకుండా, తన వంకర్లు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ రంధ్రాన్వేషణ చేసేవాడు వేషధారి ఒకటి. రెండవది, వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని శోధించుచు, ప్రభువా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగారు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా, ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని అడిగారు. అంటే ఇవ్వాలి అన్నాడు అనుకో, మరి నా రాజ్యం వేరు, నేను దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను, పరలోక రాజ్యం అంటావు కదా, అంటే ఈ లోక రాజ్యాన్ని నువ్వు ఆమోదిస్తున్నావా? మరి నా రాజ్యం వేరు, నాది పరలోక రాజ్యం అంటున్నావుగా, ఆ రాజ్యమే వచ్చిందని ప్రకటిస్తున్నావుగా అని అడుగుదామని. ఇవ్వద్దు అంటే ఈ మ్యాటర్ తీసుకెళ్ళి కైసరికి కంప్లైంట్ చేసి, ఇదిగో నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ బోధకుడు మాట్లాడుతున్నాడని ఈయనని శిక్ష వేయించడానికి లౌక్యం, తెలివి, యేసు ప్రభుని ఇరికిద్దామని. అక్కడ కూడా ఈ పదం వాడాడు. ఏం వాడాడంటే, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు,